హాయ్ మై టు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లోకల్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఇంతవరకు ఎడిటింగ్ రాని వాళ్ళకి కూడా ఈ వీడియో చూస్తే ఎడిటింగ్ అనేది వచ్చేలాగా నేనైతే వీడియో చేశాను. అది ఎలా ఏంటని ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడు ఎడిటింగ్ రాని వాళ్ళు కూడా నేర్చుకోవడానికి చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది. సో నేను కూడా ఫస్ట్లో నాకు అసలు ఎడిటింగ్ అనేది అస్సలు రాదు. అక్క కొంచెం నేర్పించండి అని చెప్పి మా అక్కని, అలా నేను ఫోన్లో ఇంకా క్రియేటర్స్ ఒక్కొక్క వీడియో దగ్గర ఒక్కొక్కటి నేర్చుకునేదాన్ని. వాయిస్ ఓవర్ ఇవ్వటం ఎలాగా, ఇంకా ఫిల్టర్లో పెట్టడం, ఇలా చిన్నవి కూడా నాకు వచ్చే కాదు. సో ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తున్నాను అంటే చూసి నేర్చుకుని, ఇదంతా మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని నేను చేస్తున్నాను. ఇంతకుముందు ఒక సబ్స్క్రైబర్ అడిగారు, చాలా రోజులు అయిపోతుంది, 2-3 మంత్స్ అవుతుంది, కానీ ఒక్క పర్సనే అడిగారు అని చెప్పి నేను చేయలేకపోయాను. ఇంకా మన ఛానల్లో తను సబ్స్క్రైబ్ అయ్యి ఉండి ఈ వీడియో చూస్తే కనుక చాలా హ్యాపీగా ఫీల్. ముందుగా మనం ఇన్షాట్ యాప్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకోగానే వీడియో, ఫోటో, కాలేజ్ అని వస్తుంది. సో వీడియోని అయితే మనం ఎడిట్ చేస్తున్నాం కాబట్టి వీడియోని క్లిక్ చేశాను. ఏవైతే ఎడిట్ చేద్దాం అనుకున్న వీడియోస్ని అయితే మేము సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి లాంగ్ వీడియోని సెలెక్ట్ చేశాను. ఒక వీడియో కాకుండా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోకపోయినా ముందే మనము వీడియోస్ అనేది సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ముందు వీడియో ఎడిటింగ్ అంటే స్టార్టింగే మనము రేషియోస్ అనేవి ఉంటాయి. ఫుల్ వీడియోకి అయితే 6:9 అని, అదే షార్ట్ వీడియోకి అయితే 1:2 అని ఉంటాయి. డిఫరెంట్గా నేనైతే లాంగ్ వీడియో చేస్తున్నాను కాబట్టి 6:9 అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే మనం అది అనేది ఇలా ఫుల్గా లాగేసేయాలి. ఏలు పెట్టి అలాగా లాగేసిన తర్వాత ఇలా ఫుల్గా మనకి యూట్యూబ్లో వీడియోస్ ఎలా వస్తాయి అలా వస్తాయి. అందరికీ చాలా డౌట్ ఉంటుంది, ఏ యాప్ ఓపెన్ చేసినా ఎడిటింగ్ యాప్ దాంట్లో వాటర్ మార్క్ ఉంటుంది అంటున్నారు కదా. ఇన్షాట్లో అయితే దాన్ని ఇలా క్లిక్ చేయగానే ఫ్రీ రిమూవ్ అయితే అయిపోతుంది. కొన్ని సెకండ్స్లో యాడ్ అనేది వచ్చి రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడైతే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోయింది. చాలా ఇంపార్టెంట్ మన యూట్యూబ్ ఎడిటింగ్లో ఇది మాత్రం. వాటర్ మార్క్ అయితే రిమూవ్ అయిపోవాలి. ఇంకా తర్వాత మనం వాయిస్ అయితే వాల్యూమ్ అయితే తగ్గించేస్తున్నాం. అంటే మన ఓన్ వాయిస్ ఇద్దాము అని చెప్పి వాయిస్ ఓవర్ ఇద్దామని అక్కడైతే మనం నార్మల్గా వీడియో తీసేసుకుని వాయిస్ ఓవర్ అనేది వాల్యూమ్ అనేది ఫుల్గా 0% చేసేస్తే మనకి నెక్స్ట్ వాల్యూమ్ అనేది వచ్చి ఇక్కడ ఫిల్టర్స్ మనకి ఏ కలర్స్లో ఇష్టపడితే ఆ కలర్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. నాకైతే అవేం నచ్చలేదు, ఇంకా నార్మల్గా బ్యాక్ వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే ఎఫెక్ట్స్, ఈ ఎఫెక్ట్స్ ఏంటంటే కొంచెం ఇలా కదిలినట్టు, స్లో మోషన్లో ఉన్నట్టు అలా ఉంటాయి కదా. సో అవన్నీ ఈ వీడియోకి అయితే అవసరం లేదు. వ్లాగ్స్కి అలాంటి వాటికి ఏమీ అవసరం లేదు. మనం ఏమైనా డిఫరెంట్గా ఎఫెక్ట్స్ అవన్నీ పెట్టితే వాటికి అయితే మనకు కావాలి, కానీ ఇలాంటి వాటికి అవసరం లేదు లాంగ్ వీడియోస్కి. సో అందుకని చెప్పి మధ్యలో ఎఫెక్ట్స్ ఏమైనా కావాలంటే ఫన్నీ డైలాగ్స్ అవన్నీ మనం డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడైతే చూసారు కదా, అడ్జస్ట్మెంట్ మనం ఏవైతే ఇక్కడ అంటే ఎఫెక్ట్స్ అనేవి ఇస్తామో అది అడ్జస్ట్ చేస్తే ఫుల్గా వచ్చేస్తుంది. ఇక దాంతో అక్కడితో అయిపోయింది. మనకి నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్లో చాలా రకాలు ఉంటాయి. మనకి ఇలా మనకి ఏం కావాలంటే అలా స్టిక్కర్స్ అనేది ఇచ్చుకోవచ్చు. షేర్, సబ్స్క్రైబర్స్ అంటే బెల్ బటన్ అలాంటివి, ఇంకా మనకి ఇష్టం వచ్చినట్టు స్టిక్కర్స్ మనకి ఏం కావాలంటే అవి ఇవ్వచ్చు. నేనైతే ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం యూజ్ చేస్తాను. ఎప్పుడు లాస్ట్లో ఇచ్చేస్తాను సబ్స్క్రైబ్ అనేది స్టిక్కర్స్. ఇంకా టెక్స్ట్ వచ్చేసి మనకి ఏమైనా ఆ వీడియో మీద ప్లే అయ్యేటప్పుడు టెక్స్ట్ ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే తెలుగులో అయినా ఇవ్వచ్చు. అది మనకి యాప్ అనేది ఇంగ్లీష్లోనే ఇచ్చేయచ్చు. సో నేనైతే టెక్స్ట్ ఏమి ఇవ్వట్లేదు, అంటే మీకు జస్ట్ చూపించటం కోసం సబ్స్క్రైబర్స్ అని రాస్తున్నాను. ఇంకా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కిందే ఉన్న టిక్ మార్క్ ఉంది కదా, ఆ టిక్ మార్క్ని ఓకే చేసేయాలి. అప్పుడైతే మనకి ఇంకా రిమూవ్ చేయాలంటే అలా అంటే ఎక్స్ లాగా ఉంది కదా రెడ్ కలర్లో, దాని మీద క్లిక్ చేస్తే చాలు. రెడ్ కలర్లో ఉన్న దాని మీద అదైతే డిలీట్ అయిపోతుంది. ఇలా బెల్ బటన్ ఇవన్నీ మనము టెక్స్ట్ లాగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి
మనం ఇది కనిపించకూడదు, ఇదంతా మనకి ఈ ఫోటోని మనం కనిపించకూడదు, ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేయాలి, కనిపించకుండా పెట్టాలి అనుకుంటే మాత్రం ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు నా ఫోటో ఉంది, ఆ ఫోటోని నేను ఫేస్ అనేది కనిపించకుండా చేయాలి అనుకుంటున్నాను. నా ఫేస్ వరకు అసలు ఏం కనిపించదు, జస్ట్ ఏదో ఉన్నారు కానీ ఫేస్ అనేది క్లారిటీగా ఉండదు. సో ఇలా చేయాలి అంటే ఇది యూస్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనము ఎంతవరకు అయితే మన ఫేస్ ఉందో అంతవరకు మనం అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే అంతవరకు ఫేస్ అనేది కనిపించకుండా పోతుంది. ఇక్కడ అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనము హ్యాండ్ రైటింగ్ లాగా ఏదైనా రాయాలి, పెయింటింగ్స్ లాగా అనుకుంటే కలర్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అయితే వీడియోని మనము స్ప్లిట్ చేయటం, అలా కట్ చేయటం, ట్రిమ్ చేయటం ఎలా అంటే ఇలా మేము చూపించిన విధంగా ఇంతవరకు మనకి ఇదైతే ట్రిమ్ తీసేద్దాం అని అనుకుంటే ఎంతవరకు తీసేస్తామో అంతవరకు తీసేయాలి. అది అలా పైన రైట్ బటన్ ఉంది కదా, అదైతే క్లిక్ చేయాలి. లేదు సిస్టర్ ఇదంతా నాకు అర్థం కావట్లేదు అని అనుకున్న వాళ్ళకి జస్ట్ స్ప్లిట్ చేసి మనకి ఈ పార్ట్ రిమూవ్ చేసేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చూపించిన విధంగా చేస్తే చాలా సింపుల్గా అయిపోతాను. చూడండి, ఇక్కడ నా ఫేస్ ఉంది, నేను దీన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ అనేది స్ప్లిట్ చేశాను, దీన్ని జస్ట్ రైట్ సైడ్కి ఇలా కొంచెం మూవ్ చేసామంటే అక్కడ నా ఫేస్ అనేది రిమూవ్ అయిపోయింది, కానీ ముందు కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇలా లెఫ్ట్ సైడ్కి కొంచెం అడ్జస్ట్ చేయాలి, అప్పుడైతే చూడండి నా ఫేస్ అనేది కనిపించట్లేదు. జస్ట్ ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఇది వద్దు, క్యాన్సిల్ మళ్ళీ రిపీట్గా కావాలి అని అనుకుంటే ఇక్కడ యారో మార్క్ అనేది ఉంది కదా లెఫ్ట్ సైడ్, దాన్ని క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ నార్మల్ స్టేజ్కి మన వీడియో అనేది వచ్చేస్తుంది. ఏవైతే మనం ఫ్లిప్ చేసుకోవాలనుకుంటున్నామో అది స్ప్లిట్ చేసుకోవాలి. లేదు ఈ పార్ట్ అంటే మనము ఏదైతే స్ప్లిట్ చేసిన భాగం అయితే ఉందో దాన్ని డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి కలర్ యూస్ చేయాలనుకుంటున్నారో అలాంటి కలర్ని ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. లేదు వద్దు అని అనుకుంటే మాత్రం బ్యాక్ వచ్చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఆ యారో మార్క్ అని క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేస్తుంది, ఇంకా నార్మల్గానే వీడియో అనేది వచ్చేస్తుంది. ఇక్కడ స్పీడ్ అనేది మనం ఆ వీడియో తీసుకునేటప్పుడే మనం వాయిస్ అనేది ఇస్తే స్లో మోషన్లో చెప్పినా కానీ ఇక్కడ మనం స్పీడ్ చేసుకోవచ్చు. అదే బాగా స్పీడ్గా చెప్పినా కానీ స్లో చేసుకోవచ్చు. ఎలాగంటే స్పీడ్ అనే దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇలా 1 ఉంది కదా, అక్కడ మనం 670 తీసుకున్నాం, 6.70 అని చాలా స్పీడ్గా వచ్చేసింది వీడియో అనేది. చూసారు కదా, మీకు కూడా అర్థమై ఉంటుంది. లేదు ఇది చాలా స్లోగా ఉండాలి అనుకుంటే టోటల్గా 0.4 అట్లాగ వెళ్ళాను నేను, చాలా స్లోగా అనేది వీడియో మూవ్ అవుతుంది. చూసారా, మీకు అర్థమైందో లేదో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, అలా మనం చేసుకోవాలి. యానిమేషన్స్ నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్స్ మనకి ఎలా కావాలంటే అలా, ఏ సైడ్ నుంచి మనం వీడియో ఇలా తీసుకురావాలి అనుకుంటున్నామో అటు సైడ్ నుంచి అలా మనకి ఇక్కడ చూపించిన విధంగా ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్, అవుట్, కాంబో, లూప్ అని చాలా రకాలు ఉన్నాయి. మన ఇష్టం వచ్చినవి మనమైతే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమి ఎఫెక్ట్ యూజ్ చేయట్లేదు, మీకు చూపించడం కోసం ఇదంతా ఇలా చూపిస్తున్నాను కదా. సో నాకు వద్దనుకుంటున్నాను కాబట్టి నేను ఇది బ్యాక్ వచ్చేసాను. ఇంకా యానిమేషన్స్ తర్వాత క్రాప్, ఇవన్నీ మనకు అవసరం లేదు నాకు తెలిసి వీడియోకి. జస్ట్ మనం వీడియో ఎఫెక్ట్స్ అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చటం, వాల్యూమ్ తగ్గించటం, స్పీడ్ అండ్ లోలో మనం పెట్టుకోవటమే తప్ప ఇవన్నీ మనకు అవసరం లేదు. కావాలి అనుకున్న వాళ్ళు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇన్ షార్ట్లో ఇన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి అని చెప్పి నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీరైతే చూసారు కదా, ఇక్కడ ఎలా క్రాప్ కావాలంటే అలా క్రాప్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనము మాస్క్ అంటే ఓన్లీ ఇప్పుడు మనం ఉంటే మన బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయి ఇట్లా చూపించిన విధంగా కనిపిస్తుంది. చూసారు కదా, ఇలా అయితే మనము కొన్ని షార్ట్స్లో యూజ్ చేసుకోవచ్చు అనిపించింది నాకైతే. మీరు కూడా మీకు యూస్ఫుల్గా అంటే ఈ మాస్క్ని ట్రై చేయండి. తర్వాత మనకి నచ్చిన షేప్స్ ఉన్నాయి, లవ్ సింబల్, యారో మార్క్, డ్రాప్స్, అలా స్టార్, రకరకాల షేప్స్ ఉన్నాయి. ఇవన్నీ మనము వీడియో ఎడిటింగ్లో యూస్ చేసుకోవాలంటే చాలా యూస్ చేసుకోవచ్చు. మధ్యలో కొన్ని వీడియోస్ యాడ్ చేసుకున్నప్పుడు ఇలాంటివి యూస్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. కింద రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, దాన్ని మనం క్లిక్ చేస్తే మళ్ళీ వీడియో అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడ స్ప్లిట్ చేస్తే అక్కడ అనేది మనం వీడియో అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు లాస్ట్లో అయినా మనం యాడ్ చేసుకోవచ్చు.
ఇక్కడ చూసారు కదా, మనకి ఇలా మనం ఏ వీడియో కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా రకరకాల యాప్స్ అయితే ఉన్నాయి. రొటేట్ చేసుకోవచ్చు మనకి ఎట్ సైడ్ కావాలంటే. ఇప్పుడు మనం వీడియో వేరేలాగా తీసాము, మనకి ఇలా కావాలి అంటే ఇలా రొటేట్ చేస్తే ఏది కావాలంటే అటు వస్తుంది మనకి వీడియో. ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి వాల్యూమ్ అనేది 0% చేసేసాను కదా. సో ఇక్కడ మనము వాయిస్ ఓవర్ కాకుండా ఏదన్నా మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి అంటే వీడియోకి సూటబుల్ మ్యూజిక్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూజ్ అనే వస్తుంది. ఆ యూజ్ అనేది క్లిక్ చేయగానే ఇలా ఫుల్ వీడియోకి వచ్చేస్తుంది. ఇది మనకు వద్దంటే బ్యాక్ వచ్చేసేయచ్చు, దాన్ని డిలీట్ చేయవచ్చు. లేదా ఎఫెక్ట్స్, మన వీడియోకి తగ్గట్టు ఏమైనా ఎఫెక్ట్స్ ఇవ్వాలి అనుకుంటే ఇలా చేయవచ్చు. డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే మన ఇన్షాట్లో ఉన్నాయి. మనకి ఏది ఎఫెక్ట్ కావాలి అనుకుంటామో ఆ ఎఫెక్ట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూసారు కదా. ఇది వద్దు అనుకుంటే ఇంకా బ్యాక్ వచ్చేసేయచ్చు. లేదు ఇవన్నీ ఎఫెక్ట్స్ నాకు అవసరం లేదు, నేను మధ్యలో ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటాను, యాడ్ చేసుకోవచ్చు. నేను ఫుల్ వీడియో వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి వాయిస్ ఓవర్ ఇద్దానికే క్లిక్ చేసేసాను. వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడ రికార్డ్ అని ఉంటుంది, 3 సెకండ్స్లో స్టార్ట్ అవుతుంది. సో మనకి ఫస్ట్ ఫియర్ అనేది ఉంటుంది కదా చెప్పి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. సో నాకు రావట్లేదు, మళ్ళీ ఇద్దామని చెప్పేసి బ్యాక్ రావచ్చు. మళ్ళీ 3 సెకండ్స్లో స్టార్ట్ అవుతుంది, మన ఇష్టం. అలా మధ్యలో అలా దాని రెడ్ మార్క్ అలా నొక్కితే అంతవరకు ఓకే అయిపోతుంది. నెక్స్ట్ నుంచి మళ్ళీ మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇలా మనము వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఓకే బటన్ నొక్కితే ఇంకా మనం ఇచ్చిన వాయిస్ అయితే ఓకే అయిపోతుంది. ఇక్కడ ఓవర్ అంతా ఇచ్చేసిన తర్వాత వీడియో అంతా చూసిన తర్వాత ఈ స్ప్లిట్ మనకి వద్దు, ఈ వీడియోని మనం తీసేద్దాం అని అనుకుంటే మాత్రం ఏదైతే స్ప్లిట్ మనం వీడియో అక్కడ తీసామో దాని మీద క్లిక్ చేయగానే డిలీట్ బటన్ నొక్కితే అదైతే ఆ వీడియో అయితే డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఆ వీడియో కావాలనుకుంటే మాత్రం ఇక్కడ లెఫ్ట్ సైడ్ యారో మార్క్ ఇలా ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది వీడియో అనేది. లేదు ఈ వీడియో అంతా నాకు వద్దు, నేను షార్టే యూజ్ చేసుకోవాలనుకున్నాను, షార్ట్సే తీస్తాను నేను ఇన్షార్ట్లో అని అనుకునే వాళ్ళకి చాలా సింపుల్గా చూడండి. వీడియో అయితే మనము ఇలా తీసుకున్న తర్వాత షార్ట్కి 1:2 రేషియో కాబట్టి ఆ రేషియో ప్రకారంగా ఫుల్గా తీసేస్తే ఇలా చూడండి షార్ట్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇలా తీసిన తర్వాత మనం వాయిస్ ఓవర్ రికార్డ్ చేద్దాం అనుకున్నాం. రికార్డ్ స్టార్టింగ్ అనేది 3 సెకండ్స్లో మన రికార్డ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. మన ఇష్టం వచ్చినట్టుగా మన వీడియోకి తగ్గట్టు మన వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవచ్చు. లేదు ఏదైనా ఎఫెక్ట్స్ ఇద్దాం లేదా ఏదన్నా మ్యూజిక్ ఇద్దాం అన్నట్టు అంటే ఇందాక నేను వీడియోలో చూపించిన విధంగానే ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకుంటే మన నచ్చిన వాయిస్ కానీ ఎఫెక్ట్స్ కానీ రికార్డ్ కానీ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా ఉన్నది దాని మీద క్లిక్ చేస్తే స్ప్లిట్ చేసుకుని డిలీట్ చేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్గా. ఇప్పుడు రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి ఇన్షార్ట్లో ఎలా ఎడిట్ చేసుకోవాలని తెలుసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా అర్థం కాబట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను ఫస్ట్ నుంచి కైన్ మాస్టర్లోనే ఎడిట్ చేసేదాన్ని. ఇన్షార్ట్ వచ్చిన దగ్గర నుంచి చాలా సింపుల్గా ఇన్షార్ట్లోనే వీడియో ఎడిటింగ్ బాగుంది అని చెప్పి దీంట్లోనే చేస్తున్నాను. షార్ట్స్కి లాంగ్ వీడియోస్కి చాలా హెల్ప్ అవుతుంది నాకు ఇన్షార్ట్. వాటర్ మార్క్ అనేది కూడా రిమూవ్ అవుతుంది. కైన్ మాస్టర్లో చేసినప్పుడు వాటర్ మార్క్ రిమూవ్ చేయడానికి లేదు నాకు. చాలామంది క్రియేటర్స్ని చూసి వాళ్ళైతే వాటర్ మార్క్ లేని యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారంట. నేను ఎంత ట్రై చేసినా కానీ కైన్ మాస్టర్లో వాటర్ మార్క్ లేని యాప్ని అయితే నేను ఇన్స్టాల్ చేసుకోలేకపోయాను. సో ఇన్షార్ట్ వచ్చిన కాడ నుంచి నేనైతే హ్యాపీగా వాటర్ మార్క్ రిమూవ్ చేసి ఇలా చేసుకుంటున్నాను. ఇంకా వీడియో అంతా మనం ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడైతే వీడియోని సేవ్ చేసుకునేప్పుడు 1080p మీద సేవ్ చేయండి. ఎందుకంటే 720p మీద చేస్తే క్వాలిటీ అనేది తగ్గుతుంది. దీని మీద అయితే ఫుల్ హై క్వాలిటీ మీద మనం వీడియో అనేది సేవ్ చేస్తే మనం అప్లోడ్ చేసేటప్పుడు కూడా అదే క్వాలిటీలో ఉంటుంది. ఇలా క్రియేట్ చేసి సేవ్ చేయగానే 100% కంప్లీట్ అవ్వగానే మన గ్యాలరీలోకి వీడియో అనేది ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా, నేను ఏదైతే అక్కడ సేవ్ చేశానో అదే క్లారిటీతో ఇక్కడ కూడా మనం అయితే వీడియో సేమ్ క్వాలిటీలో డౌన్లోడ్ అయిపోయింది. దీన్ని ఇంకా మనం వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవటమే. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.